హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మనం హైదరాబాద్ స్టైల్ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూపించేస్తానండి. ఏం వండాలో తెలియనప్పుడు ఈ బగారా రైస్ని చేసుకోండి, చిటికలో తయారైపోతుంది. ముందుగా ఈ బగారా రైస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ని తీసుకోవాలి, గిన్నెని. ఈ గిన్నెలోకి ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదా నూనెనైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే గీ తీసుకున్నాను. దీంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయలు పొడవుగా తరిగి పెట్టుకున్నది ఒకటి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఉంటేనే బగారా రైస్కి టేస్ట్ అనేది వస్తుందండి. జీలకర్ర లేకపోతే అస్సలు టేస్ట్ రాదండి ఈ బగారా రైస్కి. ఇప్పుడు ఈ జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 ఇంచ్ దాల్చిన చెక్కను తీసుకోవాలి. అలాగే 4 లవంగాలని తీసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 4 అయితే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 యాలకులు కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి మజ్జిగ చీల్చుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలండి. ఇలా సాల్ట్ని వేసుకుంటే ముక్కలకి పడుతుంది. ఇక్కడ 1 కప్ రైస్ని తీసుకోవాలండి. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, బాస్మతి రైస్ అయినా కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇది ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ముందు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అవి ఉన్నాయి కదండి, దాంట్లోకి ఈ రైస్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బియ్యం అనేది పొడి పొడిగా వస్తుంది. బగారా రైస్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత 1 కప్పు నీళ్లు పోయాలండి. మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. మీరు అరగంట సేపు నానపెడితేనే 1 కప్పు పడుతుందండి, లేదంటే ఇంకొంచెం ఎక్కువే పడతాయి. ఇలా ఒకసారి కలపెట్టుకొని వాటర్ పోసిన తర్వాత అరకప్పు కొత్తిమీర తరుగు, 1/2 కప్పు పుదీనా తరుగును కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలండి. ఇది మీకు వద్దకపోయినా కానీ స్కిప్ చేసేసుకోవచ్చు గరం మసాలాని. ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలండి. లేకపోతే తర్వాత అయితే అస్సలు కలవదు. ఇలా మూత పెట్టేసి ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలబెట్టుకొని చూడండి. మొత్తం పూర్తిగా ఉడికిపోయిందండి. పొడి పొడిగా చాలా బాగుంది చూడటానికి. మీరు ఇదే విధానంలో కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఒకవేళ మీరు కానీ విడిగా చేసినట్లయితే 20 నిమిషాల వరకు మూత తీయకూడదండి. మూత పెట్టిన తర్వాత 20 నిమిషాల దాకా కదిలించకుండా ఉంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉన్నారంటే రైస్ అనేది విరిగిపోయి సంకటైపోతుందండి, అస్సలు బాగోదు. బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినేయటమే అండి. దీంట్లోకి మీల్ మేకర్ కర్రీ అయినా మిర్చి కసాలైనా దేంతో అయినా సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.